కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీకి పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1991 జూన్ 4న రిలీజ్ అయిన ఈ అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు నటన తారాస్థాయిలో ఉంటుంది. రౌడీలు రాజ్యమేలుతున్న రాజకీయాన్ని ఒక దారిలో పెట్టేందుకు తనే అసెంబ్లీలో ఒక రౌడీలా అడుగుపెట్టే క్యారెక్టర్లో మోహన్ బాబు అద్భుతంగా నటించారు. పరుచూరి డైలాగులతో కథకి పదును పెరిగితే దివ్య భారతి గ్లామర్తో తెరకి మెరుపు పెరిగింది. ఈ సినిమా ఇండస్ట్రీలో పాత రికార్డులను తిరగరాసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాల్లో ముందుగా జగపతి బాబు నటించిన పరిష్కారం రిలీజ్ అయ్యింది. నాగేంద్ర బాబు, జగపతి బాబు నటించిన ఈ మూవీలో జగపతి బాబు పోలీస్ క్యారెక్టర్లో మంచి నటన కనబరచడం జరిగింది. ఇది బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత అసెంబ్లీ రౌడీకి పోటీగా వచ్చింది మరో సినిమా, అదే మైనర్ రాజా. ఇందులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ మూవీలో శోభన హీరోయిన్గా నటించింది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక అసెంబ్లీ రౌడీకి చివరిగా పోటీగా వచ్చింది అక్కినేని నాగార్జున నటించిన చైతన్య. 3 రోజుల గ్యాప్తో జూన్ 7న వచ్చిన ఈ మూవీ నాగార్జునకి ఏమాత్రం కలిసి రాలేదు. మాస్ రోల్లో నాగార్జున నటన ఆకట్టుకున్న కథాబలం, కథనం, నడిపే తీరు ఆకట్టుకోపోవడంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. మరి ఇలా మోహన్ బాబు సినిమాకి పోటీగా వచ్చిన ఏ సినిమా కూడా నిలబడలేకపోయింది. మరి ఇదండి ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.